38వ వాక్యము. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. స్తోత్రము కలుగునుగాక. ఏం చేసిందంట స్త్రీ? ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తా అనే స్త్రీ. చూడండి, ఇంట చేర్చుకోవటం చాలా ప్రాముఖ్యత. నేను ఈ ప్రాంతానికి పరిచర్యకు వచ్చినప్పుడు నాకెవరు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఒక్కడినే ఈ రైల్వే స్టేషను, ఆ నారాయణపురం, ఈ ప్రాంతం అంతా ఒక్కడినే తిరుగుతూ ఉండేవాడిని. ఎవరు కూడా నన్ను ఇంట్లోకి ఎందుకు చేర్చుకోరంటే నేను ఎవరికి తెలవదు కదా. కొత్తలో అదిగో రమాదేవి ఉంది, పాస్టర్ గారండి మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుండండి అని ఇంట్లో చేర్చుకునేది. ఆ ఇంటి తర్వాత టీచర్ గారు ఇల్లు ఉండేది, రమేష్ సార్ గారు. తర్వాత కృపమ్మక్క ఉండేది, ఆమె చేర్చుకునేది. అంటే కొంతమంది సేవకుణ్ణి తన ఇంట్లో చేర్చుకుంటే కలిగే మేలులు గుర్తిస్తారు. అలాగా యేసు ప్రభులు వారు ఆయా ప్రాంతాలలో తిరుగుచుండగా, ఆయన ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ అను సహోదరి యుండెను. ఈ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తా, తర్వాత మరియా, తర్వాత లాజరు. ఎంతమంది ఇల్లు? ముగ్గురు, 2 అక్కలు, 1 తమ్ముడు. పెద్ద ఆమె మార్తా, రెండో ఆమె మరియా. కుటుంబ బాధ్యతలన్నీ కూడా పెద్ద ఆమె కనుక మార్త చూసుకుంటుంది. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా, ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా వారి లాలన, వారి పాలన, వారు తినటానికి, వారు ఉండటానికి, వారికి మర్యాదలు చేయటానికి పెద్ద ఆమె కనుక ఆమె ఆలోచిస్తుంటుంది. ఆమెకు సహకారంగా ఈ యొక్క మరియాను, లాజరు ఉంటారు. తల్లిదండ్రులు లేని కుటుంబం, పెద్ద దిక్కు లేని కుటుంబం కనుక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా యేసు ప్రభు ఆ కుటుంబాన్ని దర్శిస్తాడు. ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్ని, ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు. వారికి కొన్ని విషయాలు పెద్దలు ఏమంటారు, ఇంట్లో పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ అయినా పెట్టుకోవాలంట. పెద్దలు అనేటువంటి వాళ్ళు ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. కనుక ఆ పెద్దలు లేనటువంటి ఆ ఇంటిని యేసు ప్రభు దర్శిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఈ మార్తలో ఉన్నటువంటి మంచి సుగుణాలు ఏమిటో మనము 4 విషయాలు నేర్చుకుందామని చెప్పాం కదా. మొదట ఏం చేసిందంటే ఆమె యేసు ప్రభువుని ఆహ్వానించింది. తన ఇంటిలోనికి యేసు ప్రభువుని ఆహ్వానించింది. రెండవదిగా ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చింది. మూడవదిగా ప్రభువుకి పరిచర్య చేసింది. నాలుగవదిగా ప్రభువు హెచ్చరించి ఆమెను కొన్ని విషయాలలో గద్దించి మందలించి బుద్ధి చెప్పినప్పుడు ఆ మాటలకు లోబడినది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ 4 విషయాలను మనము నేర్చుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వాక్యమును చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూసుకుందామండి. యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించి, నేను చెప్పాను కదా ప్రేమిస్తాడు. ఇదిగో నీవు ప్రభువుని ప్రేమించటం కానీ నీ మనసును పురిగొలిపితే ప్రభు తప్పనిసరిగా, చూశారు ఇక్కడ ప్రభు ఎవరినంట? మార్తను, మరియను,
లాజరును, వారి ముగ్గురిని ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమించే విషయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ ప్రేమించే కుటుంబాలు, ప్రేమించే బిడ్డలు, ప్రేమించబడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏ కొదువ ఉండదు, వారికి ఏ కొరత ఉండదు, వారికి ఏ దిగులు ఉండదు, వారికి ఏ చింత ఉండదు, వారికి ఏ విచారం ఉండదు. ఎందుకంటే వారిని ప్రేమిస్తున్నది పరమందున్న తండ్రి. నా ప్రియమైన దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యేసు మార్తను ప్రేమిస్తున్నాడంట, మరియను ప్రేమిస్తున్నాడంట, లాజర్ని ఏ ఒక్కరినో ప్రేమిస్తే స్వార్థం. మనుషుని స్వభావం ఏమిటంటే అందరిని ప్రేమించలేడు. కన్న తండ్రి కూడా పెద్దోన్నో చిన్నోన్నో నడిపోన్నో ఇంకొకరినో మరొకరినో ఆడపిల్లనో మగపిల్లన్నో ప్రేమిస్తాడు. ఒక ఆయన తన కుమార్తెను చాలా గారాభంగా ప్రేమిస్తూ, కుమారుణ్ణి చాలా గారాభంగా ప్రేమిస్తూ కుమార్తెను అంతగా ప్రేమించడంట, విసర్జిస్తూ ఉంటాడు. నాలంటే ఆయన ఎందుకయ్యా కుమార్తెను అంతగా ప్రేమించమంటే, ఆ కుమార్తెదేముంది, ఇవాళుండి రేపు పోయేదైతే మన ఇంట్లోది ఏమైనా, ఇదిగో కడ వరకు నాతో ఉండేవాడు, నన్ను మోసేవాడు, నన్ను పాడి మోసేవాడు, నన్ను బూడిచి పెట్టేవాడు ఈడు కదా అంటున్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేనేమంటానంటే అంతకంటే మిన్నమైన ప్రేమ అభిమానం కుమార్తెకు ఉంటుంది. నమ్మిన వారు గట్టికి చప్పట్లు కొట్టండి. కుమార్తెకి చాలా ప్రేమ ఉంటుంది, బయటపడని ప్రేమ ఉంటుంది. తన భర్తను ఒప్పించి తన తండ్రిని ప్రేమించేటువంటి ప్రేమ ఉంటుంది. నా కుమారుడి ప్రేమను చూస్తా, నా కుమార్తెని ప్రేమ చూస్తా. నా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వారిని నేను పొగడటం కాదు, కానీ నా కుమారుడు కూడా నన్ను ప్రేమిస్తాడు, నా కుమార్తె కూడా నన్ను ప్రేమిస్తుంది. నేను కూడా వారిద్దరిని సమపాలలోనే ప్రేమిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే అది తండ్రి యొక్క బాధ్యత. ప్రేమ అనేది ఎవరిని హెచ్చుగాను ఎవరిని తక్కువగాను నీకేవైతే అదైంది అనకూడదు. తల్లిగా తండ్రిగా మన బాధ్యత ఏమిటంటే సమపాలలో ప్రేమించాలి. లేకపోతే ఆ కుటుంబంలో తేడాలు వస్తవి, ఆ కుటుంబంలో అలజడలు లెగుస్తవి, ఆ కుటుంబంలో మనసమర్థనలు వస్తవి, ఆ కుటుంబంలో హెచ్చు తగ్గులు వస్తవి. నీకు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లల్ని, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలని, నీ తల్లిని నీ తండ్రిని అందరినీ ప్రేమించిన కుటుంబం అది క్రీస్తుకు ఆదర్శవంతమైన కుటుంబముగా ఉంటుంది. నా ప్రియమైన యేసు ప్రభు మార్తను ప్రేమించాడు, మరియను ప్రేమించాడు, లాజరుని ప్రేమించాడు. వాళ్ళకొక పెద్ద దిక్కుగా ఉన్నాడు, వాళ్ళకొక అండగా ఉన్నాడు, వాళ్ళకొక మాట సహకారిగా ఉన్నాడు. వాళ్ళు యేసు ప్రభువులో తండ్రిని చూసుకుంటున్నారు, యేసు ప్రభువులో తల్లిని చూసుకుంటున్నారు. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆహా మా డాడీ వచ్చాడు, మా డాడీ వచ్చాడు అంతకంటే ఆనందంగా ఉంటుందా ఉండదా? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక నా ఇంటికి వచ్చాడంటే పట్టటానికి అవదలేవు. ఆయన అందరి ఇళ్ళకి రావటానికి సంసిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే ఆహ్వానించట్లా. ఆహ్వానిస్తే తప్పనిసరిగా ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన పక్షపాతి కాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇంకొక వాక్యం ఏమి చెబుతుంది? దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని. అరే నీకేది సెలవులు ఇచ్చారా? తెగనామం పెట్టావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో లోకాన్ని ప్రేమించాడు ఆయన. నీవు ప్రేమించటం కానీ ప్రారంభిస్తే తప్పనిసరిగా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీ అక్కర్లు ఆయన తీరుస్తాడు. అయితే నీవు ఆయనను ప్రేమిస్తున్నామా లేదా? మార్త ప్రభువుని ఆహ్వానించింది, నీవు నీ కుటుంబంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తున్నావా లేదా? మార్త కుటుంబ బాధ్యత కలిగినటువంటి స్త్రీ,
నీవు నీ కుటుంబ బాధ్యత కలిగి ఉన్నావా లేవా? నాకెందుకులే, ఉంటే నాకెందుకు, ఒక్కొక్కడు కుటుంబ బాధ్యతే పట్టదు. ఒక్కొక్క స్త్రీకి కుటుంబం యొక్క బాధ్యత, పిల్లల బాధ్యతే పట్టదు. ఈ పూటకు ఉందా లేదా, నేను 10 రూపాయలు తెచ్చానా తేలేదా, నా పిల్లలు ఎలా పోషించబడతాయి, నా కుటుంబ అక్కర్లు ఎలా తీర్చబడతాయని ఒక్కొక్కడికి కుటుంబ బాధ్యతే ఉండదు. వాడిని పనికి మాలిన వాడు అన్నది లోకం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కొక్కడు ఎంతగానో కుటుంబం కొరకు ప్రయాసపడతాడు, కష్టపడతాడు. అతను ఎక్కని మెట్టు ఉండదు, దిగని మెట్టు ఉండదు. అతను అడగనటువంటి మనుషులు ఉండరు. అనేక ప్రాంతాలకు వెళ్ళి అడుగుతూ ఉంటాడు ఆ కుటుంబ పోషణ కొరకు, ఆ పని కొరకు. సాయంత్రానికి ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వటం కొరకు. దానిని కుటుంబ బాధ్యత. ఒక్కొక్క ఆమెకి కుటుంబ బాధ్యత ఉండదు. 10 ఇస్తే 10 పరపర అంటుంది, 100 ఇస్తే 100 పరపర అంటుంది, 200 ఇస్తే పరపర. ఏ రోజుకు ఆ రోజు పొరగడుపే. ఏంది ఎన్ననేక 200 ఇచ్చా, అబ్బా ఇచ్చి నువ్వురా తేయా, నువ్వు తేపో, అయ్యో ఎట్రా హల్లెలూయా. ఇక 200 నాకు ఇవ్వద్దులే కానీ నువ్వుదే అయ్యా నువ్వుదే. అయ్యి ఉండకూడదు నా ప్రియమైన దేవుని బిడ్డ. జాగ్రత్త. కుటుంబం యొక్క బాధ్యత. కుటుంబం గురించి జ్ఞానము కలిగిన స్త్రీ ఒబ్బిడి చేస్తుందంట, మిగిలేస్తుందంట. 10 రూపాయలు ఇస్తే 1 రూపాయో, అర్ధ రూపాయో, 1 పావలో కనీసం ఆ ఒబ్బిడి చేసే మనసు ఉండాలి. అది ఎప్పుడు అవి అవసరానికి వస్తాయంటే నీ ఇంటిలో బాగా కటకటలాడుతున్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, నీ భర్త చేతులు విసుక్కుంటున్నప్పుడు ఆ విషయం కనుక్కొని నీ ఒబ్బిడి చేసిన ఈ మిగిలిచ్చిని తీసుకొని ఇస్తే నువ్వు ఎంత ఘనత పొందుతావో స్త్రీగా నీ ఇంటిలో. హల్లెలూయా. నీ భర్త ఎంత సంతోషిస్తాడో. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, కుటుంబ బాధ్యత కలిగిన స్త్రీ నీ కుటుంబంలో నీ బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. తినటం ఇట దుడుచుకొని వెళ్తాడు ఒక్కొక్కడు, తినటం ఇట దుడుచుకొని ఈ ఈ ఈ ఈ కూడి ఎట్టొచ్చిందా నా కంచంలోకి, నేనేం చేయకపోతేనే ఈ కూడు యాన్ నుండి వచ్చిందా అని ఒక్కొక్క తల్లికి తెలవదు, ఒక్కొక్క తండ్రికి. నేనేమంటానంటే బాధ్యత. ఒక కూడు నీడ బాధ్యత కాదు, పిల్లల బాధ్యత, కుటుంబ బాధ్యత. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎలాగో ప్రవర్తిస్తున్నారు, ఆ సమస్తము బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా మనం ముందుముగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మొదటిగా మార్త ప్రభువుని ఆహ్వానించింది. ఎక్కడికి? ఇంటికి ఆహ్వానించండి. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని మొదట మన హృదయంలోనికి, లేదంటే మన హృదయం అనే ఈ గృహములోనికి, ఇంటిలోనికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని ఆహ్వానించాలి. మన గృహంలోనికి ఆహ్వానిస్తే, ప్రభు ఆహ్వానిస్తేనే వస్తాడు, ఆహ్వానించకపోతే రాడు. నీవు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పిలవకుండా మాత్రం ఆయన రాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ వెంకటకోట అని ఆయన వచ్చి నన్ను పిలిచాడు కనుక వారింటికి వెళ్ళి ప్రార్థన చేశాను. పిలిస్తేనే ఈయన పెట్టకుండా వచ్చేవాడు కాదు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యములో చూడండి. ఈయన పిలిస్తే తీస్తే వచ్చే దేవుడు. ప్రకటన గ్రంథమా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. తలుపు యొద్ద నుండి తట్టుచున్నాడు. ఆయన స్వరం వినాలి. ఆయన స్వరము ఎవడైనను సరే, ఏ కులమా, ఏ మతమా, ఏ జాత, ఎటువంటి వాడా, ఏమిటి అనేది చూడడు. ఎవడైనను ఆయన స్వరము విని తలుపు తీసినట్లయితే, నీ హృదయం తెరచినట్లయితే
ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీతో కూడా కలిసి ఆయన నీతో కలిసి భోజనమును భోంచేస్తానంటున్నాడు. చప్పలు కొట్టు నా ప్రియమైన దేవునికి స్తోత్రము కలుగును గాక. తలుపు, హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. మార్త పిలిచినట్లుగా నీవు కానీ ఆయన స్వరము విని పిలిస్తే ఆయన నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి వచ్చి నీతో కూడా ఆయన ఉంటే చాలు. అన్నీ ఉంటాయి నీ ఇంట్లో నా ప్రియమైన దేవుని బిడ్డ. అన్నీ ఉండి ఆయన లేకపోతే ప్రయోజనం లేదు. ఏమి ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఉంటే చాలు, నీవు తింటూనే ఉంటావు రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ కొరత, ఏ కొదువ లేకుండా చేసే దేవుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. స్తోత్రము కలుగును గాక. మరి నీవు పిలవకపోయినా వచ్చేవాడు ఎవడు? ఆహా, బాగా మెలకులోనే ఉన్నారు. వాడు పిలవకపోయినా, వాడి పేరేంటి? సిగ్గులేనోడు. పిలవకపోయినా ఏంది ఇవాళ సినిమాకి బావా అనుకుంటూ వస్తాడు వాడు. ఇవాళ ఏంది తాగటానికి బాగా అక్కడికి పారాదు. ఇదిగో అల్లాడు అది పెడుతున్నారు పో, ఇదిగో సిగరెట్ తాగు, ఇదిగో పేకాటాడు, ఇదిగో బెట్టింగులు గాయి. ఏంది నీ భార్యని తాగొచ్చి తనలా ఇంకా తన్ను తొందరగా. ఏంది నీ భర్త మీద తిరగబల్లా, జుట్టు పట్టుకొని ఏడవరాదు బయటికి నీ భర్తని. ఈడెవడు? సాతానుగాడు. నువ్వు పిలవనవసరంలా. ఇవాళ ఎవడు ముఖం చూసావా? మొగుడు పిల్లలు అరుచుకుని ఎవడు ముఖం చూసావంటే దెయ్యం ముఖమే చూసావు. నువ్వు దెయ్యం ముఖమే చూస్తావు. నువ్వెవ్వడు ముఖం, నీ భర్త ముఖం, నీ పిల్లల ముఖం, ఆ శివుడు ముక్కోడి ముఖం, వాళ్ళ ముఖం, వీళ్ళ ముఖం చూడు. మాకు ఎవరు ముఖం చూస్తావంటే దగ్గ 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 మెరుపుతూ ఉన్నటువంటి నా యేసయ్య ముఖాన్ని చూడు. లెగవగానే ఎవడో ముఖం, అబ్బా మా చిన్నాడు ముఖం చూస్తానా, అబ్బో మా పెద్దాడి ముఖం చూస్తానా. నేను ఒక ఇంట్లో కూర్చున్నా, మన కాలనీలోనే సందకాడ. ఆ వందనాలు అయ్యా అన్నది బయటకు వచ్చింది. ఆ వందనాలమ్మ కూర్చో అనేసరికి ఆమె కళ్ళల్లో అది పడింది. ఏంటిది అది? నెలపొడుపు. అబ్బా, నెలపొడుపుని చూసింది. ఎమ్మటెట్టు చేతిలో పెట్టింది, డబ్బులు తీసుకుంది, డబ్బులు చేత పట్టుకుంది. అదే చిన్నోడా, అదే రారా. వాడు శివుడు గారుచుకుంటా ఏంటమ్మా అనుకుంటా వచ్చాడు. ఏం దగ్గరికి రా తలేదా అని ఇట్లా చూసింది. వాడి ముఖం శివుడు, వాడు పైకి కిందకి ఎగజీక్కుంటున్నాడు శివుడి. వాడిని చూసి మళ్ళీ డబ్బులను చూసి ఇట్ట ముద్దు పెట్టుకుంటాను. అవి నీ జీవితాన్ని బాగు చేయవు నా ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వెవరిని చూడాలంటే యేసయ్యని చూడాలి, యేసయ్య స్వరూపాన్ని చూడాలి, యేసయ్య వాక్యాన్ని చూడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పిలవకుండా వచ్చేవాడు సాతానుగాడు. జాగ్రత్త. ఇప్పుడు నీవు ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించకపోతే సాతాను నిన్ను తప్పనిసరిగా పాడు చేస్తాడు. వాడు ఎలా ఉంటాడంట? ఎవడిని మృంగుదునాను గర్జించు సింహము వలె అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. వాడు సిగ్గులేనోడు నా ప్రియమైన దేవుని బిడ్డ. వాడు సిగ్గులేనోడు. నువ్వు పిలవకపోయినా వస్తాడు, నువ్వు ఆహ్వానించకపోయినా వస్తాడు. నీ ఇంటిలో నీ కుటుంబాన్ని, నీ కాపురాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని చిల్లాకొల్లం చేస్తాడు. కనుక నీవు నీ ఇంటిలో ప్రభువుని పిలుచుకున్నావనుకో, వాడు పొరపాటును కూడా రమ్మన్నా కూడా రా, ఒకసారి రా అన్నా కూడా అమ్మో నేను రానమ్మా. ఒక పిల్ల జబ్బును బడి వచ్చింది. వస్తే మందిరానికి తెచ్చారు పెద్ద దైవజనుడి దగ్గరికి. దైవజనుడి దగ్గరికి తెస్తే ఆ పిల్ల ఎట్లా పడితే అట్లా దెయ్యం అల్లాడిస్తుంది ఆ పిల్లని. ఈ దైవజనుడు ఆ పిల్లకి అంత దూరంలో కూర్చొని మౌనంగా ఉన్నాడు.
ఈ పిల్ల అంటది, ఆయన ఆత్మను నాకు మంట పడుతుంది అంటది. ఏమంటుంది? ఆయన ఆత్మను నాకు మంట పడుతుంది. ఏది ఆపాలి? ఆ పాస్టర్ గారు ఏం చేస్తానంటే, పెద్ద దైవజనుడు లోపలుండి యేసు రక్తం జయం, యేసు రక్తం జయమని పలుకుతున్నాడు లోపలే, ఎవరికి వినిపించట్లా. ఏం ఆపాలి? ఆయన ఏం మాట్లాడట్లేదు కదే. ఆత్మను నాకు మంట పడుతుంది, నేను వెళ్ళిపోతా, పరిగెడతా అంటే కట్టేశారు, పట్టుకొని పట్టేశారు. అంటే గిల 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 గిలలాడుతుంది. నేను వెళ్ళిపోతా, నేను ఉండను, నేను వెళ్ళిపోతా. నేనేమంటానంటే, నీ ఇంటిలో యేసయ్య లేకపోతే మరొకడు ఉంటాడు, వాడే అపవాది, వాడే సాతాను. నీ చేత త్రాగుడు త్రాగిచ్చేవాడు, నీ చేత అక్రమ సంబంధం పెట్టించేవాడు, నీ చేత బెట్టింగులు కాసేవాడు, నీ చేత భర్త మీద తిరగబడేటట్లుగా ఇద్దరు కొట్టుకొని పోలీస్ స్టేషన్లు అయ్యి, పంచాయతీలు అయ్యి, రకరకాలుగా గందరగోళంగా గలిబిలిగా చేసేవాడు సాతానుగాడు ఉంటాడు. వాడు ఉండకుండా ఉండాలంటే మార్తవలే నీవు యేసయ్యను నీ ఇంటిలోనికి చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది, అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. బైబిల్లో చూసుకుంటే జక్కయ్య కూడా యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు. యేసయ్య తన ఇంటికి వెళ్ళగానే జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది. జక్కయ్య ఎవడంటే అక్రమార్కుడు, జక్కయ్య ఎవడంటే లంచగొండి, జక్కయ్య ఎవడంటే అన్యాయంగా డబ్బు సంపాదించిన వాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించాడో అతని యొక్క స్వభావమంతా మార్చబడింది. తను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, తను చేసిన తప్పుని తెలుసుకున్నాడు, తను చేసిన అక్రమాన్ని అన్యాయాన్ని తెలుసుకున్నాడు. అంటున్నాడు, ప్రభువా ఇదిగో నేను ఈ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు సగం ఉచితంగా ఇస్తాను ప్రభు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఒక మంచి మనస్సు. ఇంకా మితమా సగం ఉంది కదా, దాన్ని బ్యాంకులో వేసుకొని వడ్డీ తెచ్చుకొని తింటాను అంటలా. ఎవడి కాడైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 అంతలు ఇస్తాను ప్రభు అంటున్నాడు. ఎందుకు జక్కయ్య మార్చబడ్డాడంటే, యేసు ప్రభు తన ఇంటిలోనికి రాబట్టి. అప్పటిదాకా తనకు అది అన్యాయమని తెలవదు, అప్పటిదాకా అది మోసమని తెలవదు, అప్పటిదాకా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నానని తెలవదు అతనికి. నీ జీవితంలో కూడా నీవు ఎంత అన్యాయస్తుడో, ఎంత అక్రమార్కుడో నీవైనా నేనైనా మనం తెలవాలి అంటే ప్రభువుని మనము ఆహ్వానించాలి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా సహోదరి, నా సహోదరుడా, ప్రభువుని ఒకసారి నీ హృదయంలోనికి చేర్చుకుంటే నీ బ్రతుకేంటో అర్థమైపోద్ది. అవ్వ ఆదాములు దిగాంబరిగా ఉన్నారన్న సంగతి ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ఎప్పుడైతే తండ్రి దిగి వచ్చి వారిని పిలిచారో, తండ్రిని చూసి ఏం చేశారంట? అక్కడ లేకుండా దాక్కోటానికి వెళ్ళిపోయారు, దాక్కున్నారు. నేనేమంటానంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితం ఏంటో, నీ కుటుంబం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ నడవడిక ఏమిటో, నీ మాట తీరేమిటో, నీ భార్యతో నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావో, నీ భర్తతో నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావో, నీ తోటి వారితో నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావో, నీ యొక్క మనసు ఏమిటో, నీ ఆలోచన ఏమిటో, అసలు నీ గుణగణాలు ఏమిటో ఒక్క మాటలో తెలవాలంటే నీవు యేసయ్యను నీ ఇంటిలోనికి, హృదయం అనే ఇంటిలోనికి చేర్చుకుంటే స్తోత్రము కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు ప్రభులు వారిని తన ఇంటిలోనికి చేర్చుకున్న జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పటికి నీ ఇంటిలో రక్షణ లేదా? ఇప్పటికి నీ భర్త మార్చబడలేదా?
ఇప్పటికి నీ భార్య మార్చబడలేదా? ఇప్పటికి నీ పిల్లలు మార్చబడకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారా? నీ గుండెకు కోత కోసినట్లుగా రకరకాలైనటువంటి గొడవలు, కొట్లాట్లు తెస్తూ, కేసులు తెస్తూ, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు నా ప్రియమైన దేవుని బిడ్డ. నీవు ప్రభువుని ఆహ్వానించినట్లయితే నీ కుటుంబ చరిత్ర అంతటిని ఈ క్షణములోనే నా ప్రభువు మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఒకసారి అనుకోకుండా పేతురు యేసు ప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. బోధకుడా రా, ఈ పూట భోజనం చేద్దుగానో టిఫిన్ చేద్దుగానో రా అని యేసు ప్రభు పేతురు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే పేతురు అత్తగారింట్లో ఉంటున్నాడు కానీ, లేకపోతే పేతురు గారింట్లో వచ్చి అత్త ఉంటుందో కానీ తెలవదు. కానీ మొత్తం మీద ఆ ఇంటిలో పేతురు అత్తగారు ఉన్నది. ఎలా ఉన్నది? జ్వరం వచ్చి ఉన్నది, భయంకరమైన చలి జ్వరం, గడగడ 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 వణుకుతూ ఉన్నది. ఆ ఇంటికి వెళ్ళేసరికి ఏంటి అంటే, బోధకుడా జ్వరంతో బాధపడుతుందనగానే ఆ ఇంటిలోనికి వెళ్ళిన ప్రభు ఆమెను ముట్టగానే ఆ జ్వరము ఆమెను విడిచినది. ఆమె లేచి విస్తారమైన పనులు చేసింది. నా ప్రియమైన స్తోత్రము కలుగును గాక. నేనేమంటానంటే, నయానో భయానో, ఇష్టముండో లేకనో, మనస్ఫూర్తిగా నేను ఆమెకు చెప్పాను కదా, వెంకటకోట కుమార్తెకి, నీవు మనస్ఫూర్తిగా నమ్మితే, ఈయన బాగు చేస్తాడు అనుకుంటే ఈయనను ఆహ్వానించు. ఈయనను ఆహ్వానిస్తే వచ్చేవాడే. ఈయన రావాలంటే ఈ తాళ్ళు, ఈ దారాలు, ఈ యంత్రాలు, ఈ తంత్రాలు, ఈ మంత్రాలు, ఇవన్నీ విగ్రహారాధనకు సంబంధించింది ఏది ఉండకూడదు. నేను ప్రకటించి ఆయన ఎవరంటే రోషము కలిగిన దేవుడు. సరే, మీ దేవుళ్ళు మీకు గొప్ప, నేను మీ దేవుళ్ళు నేనేమి కాదంటలా. నా దేవుని గురించి నేను చెప్తున్నాను. ఇలాగైతే నేను రాగలుగుతా, ఆయన బాగు చేయగలుగుతాడు. స్తోత్రము కలుగును గాక. ఏం చేశాడు యేసు ప్రభు? పేతురు అత్తకి సొంటేశాడా? కళ్ళల్లో కలిక్కం అంటారు కదా, కళ్ళల్లో కలిక్కం వేశాడా? కొట్ట రెప్పగొట్టా, ఓపా వాయో మడ్డ పడుతుంది. నా చిన్నప్పుడు కదిలితే కలిక్కం వేసేది మా నాయనమ్మ. నాకు అసలు దడబుట్టే, జ్వరం తగ్గింది, జ్వరం లేదంటుండే నా కలిక్కం దెబ్బకి. కళ్ళలో కలిక్కం వేయలా, మెటాసినా లేకపోతే డోలో 60-50 వేయలా, ఊరికనే ముట్టాడు. ఆమె లేచి విస్తారమైన పనులు చేసింది. నా ప్రియమైన ఎవరు ఎప్పుడు రోగిగా ఉంటున్నారో, నీ ఇంట్లో ఎప్పుడు దరిద్రత కలిగి ఉంటున్నారో, ఎప్పుడు నీ ఇంటికి శాపంగా ఉంటున్నారో, వారు మార్చబడాలంటే నేను అంటాను, యేసయ్యా నీ ఇంటిలోనికి రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆహ్వానించేసాయని నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక ఆయన సమాజ మందిరపు అధికారి. ఎవరంటేనా సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నా కుమార్తె జబ్బును పడింది, ఇప్పుడో మరికొద్దిసేపటికో చనిపోయేటట్టుందయ్యా, నా కుమార్తెను మీరు బాగు చేయండి అని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి నా కుమార్తెను బాగు చేయమని. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు. సరేపా కుమార్తెను బాగు చేస్తానని ఆ ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు. అక్కడ ప్రజలందరూ కూడుకొని ఉన్నారు. మేళగాలు కూడా వచ్చారు. తప్పెట్ల గిప్పట్లు అన్నీ వచ్చినాయి. తప్పెట్లు వచ్చినాయి, తందనాలు వచ్చినాయి, వాడు అవ్వాయి సోవాయిలు బుడ్లు కలిసాడు, అందరూ కూర్చున్నారు. లోపల మాత్రం అది ఉంది. ఏది ఉంటుంది? నిన్న అనుకుంటే కదమ్మా అంటారా? కంచేపు అవి నాకు మళ్ళీ చుట్టం వస్తున్నారు అనుకో, మళ్ళీ మొదటి నుంచి ప్రసంగం. అమ్మా బోలికాయలు కూడా ఆడుకొని నిన్ననే బడికి పోయి వచ్చింది, అన్నమే అమ్మ అన్నది. ఒక ఊర్లో ఏడిసే వాళ్ళు ఉంటారంట, కిరాయికి తెచ్చుకోవాలంట.
శవం దగ్గర ఏడవటానికి కిరాయికి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ శవం తీసుకెళ్ళిందాక ఏడిసేపని నువ్వు నాటకంగా ఏడుతావు, నాటకంగా ఏడవ, కొట్టోడిపోయి నిజంగా ఏడుతాడా, వాడికి కూలి కిరాయి అంత అలాగుందంట అక్కడ వాతావరణం. వాళ్ళు అన్నారంట, ఎందుకయ్యా ఈయన్ని ఇబ్బంది పెడుతున్నా, పిల్ల చచ్చిపోయిందయ్యా, ఇంకా ఆ కార్యక్రమాలు చూడు, ఈయన్ని ఎందుకు తిప్పలు పెడతా, ఈయన్ని వెళ్ళిపోమ్మంటున్నారంట. అంటే ఆయన అంటున్నాడంట, మీరంతా బయటికి రండి అంటున్నాడంట. అదే చచ్చిపోయిందండి పాస్టర్ గారు, చచ్చిపోతే మళ్ళీ ఎందుకంటే, కాదు మీరందరూ బయటికి రండి అంట. వాళ్ళందరూ బయటికి రాగానే ఈయన లోపలికి వెళ్ళాడంట. ఆయన లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని ఇంటిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని తల్లి తాకుమి అన్నాడంట. చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే చనిపోయిన చిన్నది లేచి కూర్చొని మాట్లాడుతుంది. ఏ చనిపోయిన అనుభవం, ఏ మరణ వాసన నీ ఇంట్లో ఉన్నదో నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏ గలిబిలి, ఏ కంగారు, ఏ కలవరం, ఏ ఆందోళన, ఏ దుఃఖము, ఏ నిట్టూర్పు, ఏ ఏడుపు నీ ఇంటిలో ఉన్నదో నేను ప్రకటిస్తున్నానే, ఆ యేసయ్యని ఇంటిలోనికి చేర్చుకో. ఆ యేసయ్యని నీ ఇంటిలోనికి చేర్చుకో. ఆ మరణపు వాసన నీకు కనపడనంత దూరము నా యేసయ్య తోలివేయునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ దినాలలో అనేకులు ప్రభువుని ఆహ్వానించక వారి జీవితాలలో, వారి కుటుంబాలలో శాపాన్ని, నష్టాన్ని, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. నేను అంటాను, దేవుని సేవకునిగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించు. నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి ఆహ్వానించు, నీ కుటుంబంలోనికి ఆహ్వానించు. తప్పనిసరిగా నా ప్రభు నీ చరిత్రను తిరగరాసి, నీకు నెమ్మది కలుగచేసి, నీకు ఆరోగ్యాన్ని కలుగచేసి, నీకు ఆశీర్వాదాన్ని కలుగచేసి, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఒక గొప్ప నెమ్మదిని నా తండ్రి అనుగ్రహించునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, మార్త ఏం చేసిందంట? ఒకటి, మార్త ప్రభువుని ఆహ్వానించింది. రెండు, మార్త ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం అది చాలా ప్రాముఖ్యత. నీ ఇంటికి ఎవరు వచ్చినా నీవు ఆతిథ్యం ఇవ్వటం, నీకు కలిగిన దానిలో వారిని సంతోషపెట్టడం, అది ఎంతైనా ఆశీర్వాదకరం నా ప్రియమైన. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 13వ అధ్యాయము 1వ వాక్యమును చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వాక్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. ఆతిథ్యము నా ప్రియమైన దేవుని బిడ్డ, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. అది నీకు చాలా మేలు. బైబిల్లో ఏముందో తెలుసా? నీ ఆహారము నీటి మీద విసిరివేయము, తగిన సమయములో అది నీ దగ్గరికి కొట్టుకొని వస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. తగిన సమయంలో వస్తుంది. నీవు పిసినారిగా ఉంటే, నువ్వు బిగబట్టేవాడిగా ఉంటే, నీవు పిల్లికి భిక్షం పెట్టని వాడిగా ఉంటే, నీ ఆహారము నీటి మీద వేయమంటే తీసుకెళ్ళి పారే నీటి మీద వేయటం కాదు. అనేకులకు ఆతిథ్యం ఇవ్వటం, అనేకులను ప్రేమించటం, అనేకులను అతిథులుగా నీవు చేర్చుకోవటం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆతిథ్యము చేయటం కూడా సనుగుకుంటూ గొనుగుకుంటూ చేయకూడదు. ఇతరులకు ప్రేమపూర్వకముగా ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం చేయుట గొప్ప ఆశీర్వాదము నా ప్రియమైన దేవుని బిడ్డ. పచ్చడి మెతుకులైన పర్వాల, కారం మెతుకులైన పర్వాల, కలో గంజో నీ కలిగింది నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని
సంతోషముగా నీవు పిలిచి ఆతిథ్యం ఇస్తే అది నీకెంతైనా ఆశీర్వాదకరం. వీడు మాయాదాన పడ్డాడు, ఎప్పుడు వచ్చినా మా కొంపకు తగలబడతాడు, ఏనొకడు తెలవదు ఏన తెచ్చి మా కొంపలో పెడతాడు, నా యదాన పడ్డాడు, నాకు వచ్చింది తిప్పలు, వీడు బోకొచ్చాడు నాశనం అయిపోను, వీడికి ఎప్పుడు నేనుండి ఇట్లాంటి గొనుగుతా సనుగుతా ఆతిథ్యం చేయకూడదు. ఒక్కొక్కరు సేవకుల విషయంలో కూడా గొనుగుతూ ఉంటారు. అది చాలా శాపం నా ప్రియమైన దేవుని బిడ్డ. బంధువు అనుకోని రీతిగా నీ ఇంటికి వచ్చాడు, రోజు ఎందుకు వస్తాడు నీ ఇంటికి? అనుకోని రీతిగా వచ్చాడు, నీ కలిగిన దానిలో నీ సంగతి నీ బంధువుకి తెలవకుండా ఏమి ఉండదు. కొంతమంది పరువుకి తన దగ్గర లేకపోతే పక్కింట్లోనైనా తీసుకొచ్చి ఆ బంధువు ధర్మం చేసి పంపిస్తారు. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి అప్పు చేసి లేదు అనరు, కాదు అనరు, కూడదు అనరు. కొంతమంది ఉన్నా అసలు పట్టించుకోరు. అయ్యా ఎప్పుడు వచ్చావా, ఇదే అన్న రావటం, అయ్యా 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 అబ్బా 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 వరే 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 ఎప్పుడు తినవు ఉన్నాయా, ఎప్పుడు తాగినవు ఉన్నాయా, అయ్యా ఎవరు లేరే ఇంట్లో, ఆహా అట్ట కుక్కన బిలుతుంది చో అని పిలిచి వాడేం చేస్తాడు, ఎంతసేపటికి కూర్చోమనకపోతే ఉంటాడు ఆడ. సరే అక్క, సరే వదిన, సరే పిన్నావా, వెళ్ళొస్తానని. అది మంచి పద్ధతి. స్తోత్రము కలుగునుగాక. కొందరు ఎరుగకనే ఏమంటుంది దేవుని వాక్యం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎరుగకనే, ఊహించలా, అనుకోలా. ఏంది అడావిడి, మా వాళ్ళు వస్తున్నారంట, మా మామ వాళ్ళు వస్తున్నారంట, మా బామర్దోళ్ళు వస్తున్నారు, అందుకని చికెన్ తెస్తున్నా, అందుకే గోధుమ పిండి తెచ్చా, అది తెచ్చా, ఇది తెచ్చా అంటలా. కొందరు ఎరుగకనే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి బైబిల్లో చూస్తే అబ్రహాము శారాలు వృద్ధాప్యంలో, ఏ సమయంలో? వృద్ధాప్యంలో దేవుని దూతలకు ఆతిథ్యము చేశాడు. ఎలాగా? పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట. పరిగెట్టుకుంటూ వెళ్ళి మందలో కొవ్విన దాన్ని తీశాడంట. దీన్ని త్వరగా సిద్ధపరచమని పనివారికి అప్పచెప్పాడంట. శారా శారా అని భార్యని పిలిచాడంట. అర్జెంటుగా నీవు ఎన్ని మానికలు? 6 మానికలు పిండి చేయమన్నాడంట. ఒక్కొక్కడికి 2 మానికలు. అప్పట్లో అంతే తింటారు. మీరు చెబుతారుగా, కిలో బియ్యం, కోడి మాంసం ఒక్కడే తిని పోటీలు పందెం పెట్టుకొని, కిలో అన్నం, 1 కోడి మొత్తం తినేటట్టు ఎంత కూడా మిగిలేకుండా శుభ్రంగా తిని నాగుతున్నాడంట. అంటే అప్పుడు మనుషులు అజానుభావులు అలాగుండేవాళ్ళు. వచ్చింది 3, ఆతిథ్యం చేసింది 1 క్రొవ్విన దూడ, 6 మానికలు అంటే 12 కిలోల గోధుమ పిండి. ఈ ఎత్తునవి ఉంటాయి రొట్టెలు. హోటలోడు కూడా చేయడాన్ని. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ చేసి నిలవబడ్డాడంట చెట్టు కింద. వాళ్ళు భోజనం చేస్తుంటే సంతోషిస్తానా కొనుక్కుంటానా? 12 మానికలు, 6 మానికలు, 12 కిలోలు పోయినాయి. దూడ పోయింది, పాలు పోయింది, పెరుగు పోయింది. వీళ్ళు ఏడాదాపరిచ్చారా నా యదానా? నో, హృదయపూర్వకముగా అయ్యలారా 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 అని బ్రతిమిలాడి ఎరుగక ఆతిథ్యం ఇచ్చాడు. ఎరుగకంటే ఏదో లాభం కోసం కాదు. అప్పుడు వాళ్ళు తిని, ఏది నీ భార్య ఏది, ఇటు బయటికి వీళ్ళు ఆశీర్వదిస్తాం, మరలా వచ్చే ఇదే సంవత్సరానికి నీవు చక్కని కుమారుణ్ణి కంటావని వాగ్దానం చేస్తుంది. శార అంట తలుపు సాటు నుండి, శార కాదు శార అవ్వ, తలుపు సాటు నుండి నవ్వుతుందంట. ఎందుకని? మా ముసలోడేమో తిక్కలోడు, వాళ్ళు రాగానే ఇన్ని రొట్టెలు ఎంత మాంసం తినేసరికి వాళ్ళేది మొహమాటానికి అంటున్నారు. కానీ నాకెందుకు కలుగుతారు పిల్లలు అనుకుంటుంది ఆమె. స్త్రీ ధర్మం ఉడికిపోయింది.
ఇక స్త్రీ ధర్మంగా లేదు, మన ముడతలు పడిపోయింది, శరీరం అంతా ముడతలు పడిపోయింది. ఎలకాడ సరసం లేదు, సంగీతం లేదు. స్తోత్రం కలుగును గాక. అయితే ఈయనేమంటున్నాడు, మరలా ఇదే సంవత్సరానికి మేము వస్తాము, నువ్వు కుమారునిగా అంటావు అంటున్నాడు. ఏం సారా నవ్వుతున్నావు, నువ్వు నమ్మలేదు కదంటే, అంటే నేను ఎప్పుడు నవ్వానండి అంటుంది. దేవునికి తెలవదు. స్తోత్రం కలుగును గాక. ఆతిథ్యము ఎరుగక ఆతిథ్యం ఇచ్చారు, ఆశీర్వదించబడ్డారు. నేనేమంటానంటే, నీవిచ్చే ఆతిథ్యము అది నీ కుటుంబానికి దీవెనే కానీ శాపం కాదు. నీ శత్రువు అవ్వచ్చు, నీకు పెట్టనోడే కావచ్చు, నిన్ను పట్టించుకోనోడే కావచ్చు, నీ ఇంటికి వచ్చినప్పుడు వారిని నీవు ప్రేమించి నీకు కలిగిన దానిలో గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చిన నీ ఫలము పరలోకమందు అధికమవుతుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. తర్వాత ఇంకొక ఆమె ఆతిథ్యం ఇచ్చింది. ఈమె ఎవరంటే సారాపతిలోని విధవరాలు. దైవజనుడు వెళ్ళాడు, అమ్మా కొద్దిగా మంచినీళ్ళు తీసుకొని రా అంటున్నాడు. ఆమె కట్టెలు ఏరుకుంటుందంట. కొద్దిగా మంచినీళ్ళు తీసుకొని రమ్మంటే వెళ్తుంది. అమ్మా అక్క ఆ చేత్తోనే ఒక అప్పం ఒకటి తీసుకొని రా అంటే, దైవజనుడా, నా ఏలినవాడా, నా దగ్గర పట్టెడు పిండి కొద్దిగా నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా, నన్ను క్షమించు, అది నేను నా కుమారుడు తిని చనిపోదామని ఇదిగో పుల్లలు ఏరుకోవటానికి వచ్చానయ్యా అంటుంది ఆమె. ఈయన అంటున్నాడు, పర్వాలేదు, ఆ కొద్దిగలోనే మొదటిది నాకు చేసుకొని తీసుకొని రా, కరువు కాలం అంతా నా ప్రభువు నిన్ను పోషిస్తాడు అంటున్నాడు. కొద్దిగలోనే మనం ఏం చేస్తామంటే ఇవ్వలేం. వాడు పాస్టర్ కాదు, యేసు ప్రభు వచ్చినా కొంతమంది కొన్ని సందర్భాల్లో, మొన్న ఒకడు వచ్చాడు 4:30 అవుతుంది, వాడు కోరమేసం పెట్టి గడ్డం గిడ్డం చేసి సంచి తగిలించుకొని ఇటు వచ్చాడు. నేను ఆ అరుగు మీద కూర్చుంటే, ఏమండి కాస్త అన్నం ఉంటే పెట్టిస్తావా, ఆకలి అవుతుంది అన్నాడు. ఇటు ఎక్కడికి అన్నా, నేను గుంటూరు పోవాలండి, ఈడ ఇల్లులు ఉన్నాయి కదా, ఎవరన్నా భోజనం పెడతారేమని వస్తే, ఈ 4:30 అయింది టైం, మరి ఏమమ్మా భోజనం ఉందంటే లేదయ్యా అన్నది ఆమె. సాయంత్రం 4:30కు ఉంటుందండి, ఉండదు కదా, ఒక్కొక్కళ్ళ దగ్గర ఉండొచ్చు. ఆయన దాటి చర్చి కాడికి వచ్చాడు. నా ఇంట్లో లడ్లు ఉన్నాయి, మొన్న పంచిన లడ్లు ఉన్నాయి, ఇదిగో అబ్బాయి ఇట్రా అమ్మ లడ్లు 2 తెచ్చి, ఆ లడ్లు ఇస్తే ఆతురుగా తిని, ఆ అబ్బాయి నేను అన్న ట్రైన్ టైం అవుతుంది, 5:20కి ట్రైన్, 5 అయింది టైం, మంచినీళ్ళు ఉన్నాయి, ఆ మంచినీళ్ళు తాగి నువ్వు వెళ్ళి ట్రైన్ ఎక్కునాయినా. అలాగే నేను అరుగు మీద కూర్చొని ఆ 2 లడ్లు తిని మంచినీళ్ళు తాగి, ఏ రూపాయన వస్తాడో తెలవదు నీ కాడికి. అది దేవుడు వాక్యం నువ్వు నమ్మాలి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు, నేను దిగాంబరిగా ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చారు, నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చారు, నేను చెరసాల్లో ఉంటిని, నేను రోగినైంటిని పరామర్శించారు, చెరసాల్లో ఉంటిని చూడవచ్చారు. ఎప్పుడు ప్రభువా, మీరెప్పుడు వచ్చారు, మేమెప్పుడు పెట్టామయ్యా అంటున్నారు ఈ తిక్కల రకాలు నా బట్టోళ్ళు. అప్పుడు ఆయన అంటాడు, నా పేరట ఒకడికి మీరు చేసినది అది నాకు చేసినట్లే. అది మనసులో పెట్టుకొని ఆతిథ్యం చేయాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. అని ఏ రూపాన్ని వస్తాడో తెలవదు. చలికి అల్లాడిపోతుంటే రాత్రి 11-12:30కి ముసలాయన వణుక్కుంటూ వచ్చి రోషన్ కుమార్ గారు బయట నిలబడి ఉంటే, అయ్యా దుప్పటుంటే ఒకటి ఇస్తారా, చలి పుడుతుంది అన్నాడంట. దుప్పట్లు మా పిల్లలకే లేక అల్లాడిపోతున్నారయ్యా, దుప్పట్లు లేవు, ఏడున్నాయి లేవు అన్నాడంట. సరే నేను మారు మాట్లాడకుండా వెళ్తున్నాడు. వెళ్ళిపోయాడు, చివరికి వెళ్ళాడు, కుడి పక్కకి తిరిగాడు, రైల్వే స్టేషన్కి వెళ్ళి తిరిగాడు, మనిషి కనపట్ల. ఈయన వచ్చి లోపలికి వచ్చాడు, భయం వేస్తుంది, అసలు ఆయన ఎవరు, ఆ టైంలో రావటం ఏంటి అని వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ళు వాడుకునే దుప్పటి ఒకటి తీసి, రే ముసలోడు ఒకటి అటు వెళ్తున్నాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ దుప్పటి వాడికి ఇచ్చిరాపో.
భయపడాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆమె వెంటనే దైవజనుని మాటకు లోబడి మొదటి అప్పము తీసుకొని వచ్చినది. కరువు కాలమంతా పోషించబడినది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే నీకు కలిగిన దానిలో నీవు ఆతిథ్యం ఇవ్వటం అది నీకు ఆశీర్వాదము నా ప్రియమైన దేవుని బిడ్డ. మరొక ఆమె ఉన్నది షునేమి పట్టణములో. ఆమె పేరు ఏంటంటే గనురాలు. చెప్పండి ఏం పేరు అంటే? అది పెట్టిన పేరు వాళ్ళ అమ్మ నాన్న. గనురాలు అంటే ఏంటి? అది తెచ్చుకున్న పేరు. పెట్టిన పేరు ఏంటో ఎవరికి తెలవదు, కానీ ఆమె తెచ్చుకున్న పేరు గనురాలు. ఎందుకంటే ఆ ఊర్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఆమె ఘనమైన కార్యాలు చేస్తుంది. దాన ధర్మాలు చేసేవాళ్ళే గనులవుతారు. దయా దాక్షిణ్యము కలిగిన వారే గనులవుతారు. ఒక్కొక్కరు ఎంగిలి చేత్తో కాకిని కూడా విసరరు, ఎందుకంటే ఆ మెతుకులు పోతాయేమో కిందని. ఒక్కొక్కరు ఎప్పుడు ఏదో ఒకటి పెట్టడానికి తాపత్రయపడతా ఉంటారు. వారిని గనులు అన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు వేలు లక్షల కోట్లు సంపాదించుకుంటే ఉంది. ఇదిగో నిన్న ఆయన అంబానీ అని ఆయన ఇంచుమించు 3,000 కోట్లు కొడుకు పెళ్ళి ఖర్చు పెడుతున్నాడంట. ఎన్ని కోట్లు? ఒకటి కింద కామెంట్ రాశాడు, నువ్వు అన్ని వేల కోట్లు అట్లా వృధాగా 100 విమానాలు పెట్టాడంట. మనం రిక్షా బండ్లు కూడా పెట్టలేము. 100 విమానాలు వచ్చే బంధువుల్ని తీసుకెళ్లే బంధువుల్ని ఇంకా ఈ తిరిగే పనేనంట. ఫలానోడి కాడికి పోయి ఫలాన్ని తీసుకురా, ఫలానోడి కాడికి పోయి అది ఒక పెద్ద దేవలోకం ఉన్నట్టుగా పెట్టాడు. వాడు అన్నాడు, పేదలకు సహాయం చేయొచ్చు కదా, అన్ని డబ్బులు నువ్వు ఇట్లాగా నీళ్ళులాగా ఖర్చు పెట్టకపోతే అని. ఎందుకు చేస్తాడు? ఒక్కొక్కడు చెయ్యడు నా ప్రియమైన దేవుడు. చేస్తే గనురాలు ఈమె. ఆ ప్రాంతానికి, ఆ షునేమి పట్టణానికి దైవజనుడు వెళ్ళినప్పుడల్లా దైవజనుని తన ఇంటిలో చేర్చుకొని దైవజనునికి ఆతిథ్యం ఇచ్చి, దైవజనుడు ప్రార్థన చేసుకోవటానికి, దైవజనుడు వాక్యం చదువుకోవటానికి ఇబ్బంది అవుతుందని తన భర్తతో మాట్లాడి దైవజనుడికి తన ఇంటి మీద ఒక మేడ మీద ఒక గది కట్టించిందంట. దానిలో ఒక మంచం వేసిందంట, దానిలో ఒక పీట పెట్టిందంట, దానిలో ఒక దీపస్తంభము. ఈమె ఏది ఆశించలా, దైవజనుడిని అంతగా కనపరిచింది. దైవజనుడు అనుకున్నాడు, అసలు ఈ మనిషికి ఏం కావాలో అడుగుపోరా అంటున్నాడు. ఈ ఊరు ప్రెసిడెంట్ గారు తెలుసు, ఎమ్మెల్యే గారు తెలుసు నాకు, అడుగుపోరా అంటుంటే వెంటనే శిష్యుడు వెళ్ళి, దైవజనుడు అమ్మా నీకు ఏం కావాలని అడుగుతున్నాడంటే, నాకేమొద్దు బాబు, నాకు ఆ ప్రెసిడెంట్ గారు తెలుసు, నాకు ఆ ఎమ్మెల్యే గారు తెలుసు, నాకు కావలసినంత ఉంది, మీరు అడిగినందుకు థ్యాంక్స్, నాకేమీ వద్దు అంటుందంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఎరుగకనే అప్పుడు శిష్యుడు అంటున్నాడంట వచ్చి దైవజనుడితో, దైవజనుడా ఆమెకు కావలసిందంతా ఉంది, కానీ ఆమె పెనిమిటి ముసలివాడు, ఆమెకు సంతానము లేదు దైవజనుడా అన్నప్పుడు వెంటనే ఆమెను పిలిపించి, ఇదిగో మరలా ఇదే దినాలకు నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే, నీవు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ప్రభువుకి ఇచ్చే విషయంలో, ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి నీ దశ భాగాలో, నీకు వచ్చిన రాబడిలోనో, లేదా సేవకుని ఇంటికి వచ్చినప్పుడు సేవకునికి చేయాల్సిందో, నీ బంధువు వచ్చినప్పుడు, నీ అత్త వచ్చినప్పుడు, నీ మామ వచ్చినప్పుడు, నీ మర్ది వచ్చినప్పుడు, నీ తోడికోడలు వచ్చినప్పుడు, నీ ఆడపడుచులు వచ్చినప్పుడు. చూసారా, కొంతమంది వస్తేనే హడావుడిగా వారికి ఏదేదో చేసి పెట్టాలనిపిస్తుంది, మరి కొంతమంది వస్తే వారిని పలకరించాలనిపించదు, వారికి పట్టెడు అన్నం సద్దన్నం కూడా పెట్టాలనిపించదు. వారు ఎప్పుడు ఈ గుమ్మం దాటి వెళ్ళిపోతారని ఎదురు చూస్తారు. అది నీకు దీవెన కాదు, అది నీకు ఆశీర్వాదము కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఇవన్నీ మేము వినేయాలే, ఇటు వదిలేసే అనుకుంటే మేమేం చేయగలం? నేనేం చేయలేను. నేనైనా నీవైనా మనం అందరము కూడా
ఆతిథ్య విషయంలో, బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, సేవకుని విషయంలో ఈమెకి ఏం పేరు వచ్చిందంట? గనురాలు. ఒక్కొక్కరికి ఏం పేరు వస్తుంది? పిసినారిది, పేనాసిది, గయ్యాలి. అది ఆ గయ్యాలది లేదు, గయ్యాలది. ఇలాంటి పేర్లు. నువ్వు ఏ పేరు సంపాదించుకుంటున్నావో నీ ఉంటున్న ప్రాంతంలో, నీ భర్త దగ్గర, నీ ఇంటిలో, నీ అత్తమామల దగ్గర, నీ పుట్టింటి వారి దగ్గర, నీ అత్తింటి వారి దగ్గర ఎలాంటి పేరు సంపాదించుకుంటున్నావో జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఆతిథ్యం ఇవ్వటం మరవకండి. మార్త ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చినది, దీవించబడింది. మరి నీ కుటుంబం ఎలా ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డ? ఆతిథ్యము ఇచ్చే కుటుంబముగా ఉన్నదా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 వాక్యాలను చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 చూద్దామండి. ప్రవక్త, అదుగండి, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని ఖచ్చితముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ. ప్రవక్త ఫలం ఉన్నది, సేవకుని ఫలం ఉన్నది. నువ్వు ఎరిగి ఎరగనట్టు, చూడనట్టు నీ ఇంటికి అనుకొనని రీతిగా వచ్చాడంటే మరి పొద్దుగూకులు అదే పనికి తిరుగుతుంటాడు. వాడెవడో గురకా తిరిగినట్టు వానిని కాదు. ఎప్పుడు వస్తాడో దైవజనుడు అనుకోని రీతిగా, ప్రేరేపణ రీతిగా నీ ఇంటికి వస్తాడు. నీ ఇంటికి వచ్చినప్పుడు ఏముందిలే మన పాస్టర్ గారు వెళ్ళలే, ఏందన్నా ఒకళ్ళు కూర్చొని కూడా జాగ్రత్త. నీవు నీ ఇంటికి దైవజనుడు వచ్చాడంటే సాక్షాత్తు దేవుడు నా ఇంటిలోనికి వచ్చాడని ఆతిథ్యము. ఆతిథ్యం అంటే ఇంకా తినటానికి ఇంత పెట్టమని కాదు. మంచినీళ్ళు ఏముంది? గిన్నెడు చల్లనీళ్ళు, మంచినీళ్ళు ఇచ్చిన చాలు. ఆతిథ్యం అనగలోనే మేమేడ తెచ్చాను స్వామి, నీవు రాగలోనే తునకల కూరని. అసలు నేను ఇంక అది కూడా మానేసా దేవుని మహాకృపను బట్టి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. జాగ్రత్త, మీ ఆశీర్వాదం, మీ దీవెన పోగొట్టుకోకుండా ఉండేదానికి. 1 దేవుని ఆహ్వానించింది మార్త, 2 ఆతిథ్యం ఇచ్చింది మార్త, 3 మార్త ప్రభువుకి పరిచర్య చేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది చాలా ప్రాముఖ్యం. పరిచర్య చేయటం చాలా ప్రాముఖ్యం. అది నీ కుటుంబానికి కనపడనటువంటి జీవజలము లాంటి ఆశీర్వాదం. ఈ పరిచర్య అందరూ కోరుకోరు, ఈ పరిచర్య అందరూ చేయరు. ఆ పరిచర్య యొక్క ధర్మం ఎవడైతే పాటిస్తాడో వానికి ఒక ప్రత్యేకమైన దీవెన. ఈ రోజున నేను మీ ముందు బోధకుడుగా నిలబడ్డానంటే మొదట నేను పరిచారకునిగా ఉన్నాను. మా పాస్టర్ గారి దగ్గర, మా సహవాసంలో ప్రతి విషయంలో వచ్చి ముందు నిలబడేవాడిని. ఇందాక దానియేలు గారు ఊరికి తాళాలు ఆ కుర్చీ మీద వేస్తున్నాడు. చూసా, అమ్మాయి అక్కడ కాయలు ఉంటాయి, ఆయనకి తెచ్చి పరిచర్య చేస్తాడు. అక్కడ ఆ పరిచర్య చేస్తుంటే నిద్ర మంపు వస్తుందా? ఇప్పుడేంది, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. నిద్ర మంపు పోయింది, పరిచర్య వచ్చింది. అటు దీవెన, 2 అంతల ఆశీర్వాదం. పరిచర్య. కుర్చీలు తుడుస్తావా, కుర్చీలు వేస్తావా, మందిరం ఊడుస్తావా, చాపలేస్తావా, మైకు పెడతావా, అదిగో కాళ్ళ మీద. అంతే. వాడెవడు గన్మేను కానీ నిలవబడి, సెక్యూరిటీ గార్డు కానీ నిలవబడి కాదు, అంతే ఉండాలి. అది పరిచర్య. ప్రభువు చూస్తాడు. ఆ పరిచర్య ధర్మానికి తగినటువంటి జీతము ఆయన ఇవ్వకుండా మాత్రము ఉండడు. ఒక రోజున నీ పరిచర్యకు తగిన రీతిగా నిన్ను ఆయన నిలవబెడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నమ్మితే, నేను ప్రారంభించక మునిపే నా సహవాసంలోనికి వచ్చాను. విశ్వాసిగా ఉన్నప్పుడు
నా సేవకునితో ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళేవాడిని, నా సొంత డబ్బులు పెట్టుకొని ఛార్జీలకి. నా ప్రభు కొరకు నిలవబడి పరిచర్య చేశాను. ఈ రోజున మేము ఒక ప్రత్యేకమైన స్థితిలో నా ప్రభు ఉంచాడు. నా ప్రియమైన నీవు ఊరికినే రాదు ఆశీర్వాదము, నువ్వు ప్రభువుకి పరిచర్య. దేవునికి స్తోత్రము కలుగును గాక. 20వ అధ్యాయము 26వ వాక్యమును చూడండి. మత్తయి సువార్తె 20వ అధ్యాయము 26వ వాక్యమును చూడండి. నా ప్రియమైనటువంటి వారలారా, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. యేసు ప్రభు ఏం చేశాడంట? పరిచర్య చేశాడంట. నడుముకి తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు గడిగి ఆ తువాలతో తుడిచాడంట. దేవుని వాక్యం ఉన్నది, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును అన్నది. నీవు మందిరం ఊడుస్తావా? నువ్వు చాపలు వేస్తావా? నువ్వు అంట్లు కడుగుతావా? నువ్వు వంటలు చేస్తావా? నువ్వు ఏది చేస్తావో, నీకేది చేత అయిద్దో, లేదా 1000 రూపాయలు డబ్బులు ఇస్తావా పరిచర్య కొరకు? 1000 రూపాయలు నేను ఏడయగలుగుతా స్వామి, నేను చెయ్యగలిగేది నాకు చేతనైంది, ఇదిగో నీ పని నేను చేస్తానయ్యా, నీ ఇంటిలో నేను పాచి పని చేసే మనిషిగా ఉంటానయ్యా. ఇంటిలో అంటే నా ఇంట్లో కాదండోయ్, దేవుని మందిరములో నేను కడుగుతాను, నేను తుడుస్తాను. అది నాకు నా పిల్లలకు దీవెనయ్యా, నాకు నా పిల్లలకు ఆశీర్వాదకరమయ్యా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అడుగు ఆ దానియేలు గారిని అందరు ఎగతాళి చేసేవాళ్ళంట. ఆయన ఆదివారం రాగానే చర్చిలోకి వెళ్ళి, చర్చి అంటే అప్పుడు స్కూల్ వాళ్ళకి, చర్చి లేదు, ఆ చర్చిలోకి వెళ్ళి ఆ మందిరం అంతా ఊడిసి ఆ టవల్ తీసుకొని ఆ టేబుళ్ళన్నీ దుడిసి మొత్తం అంతా బాగు చేస్తూ ఉండేవాడంట దానియేలు గారు. ఆ కుర్రోళ్ళు ఉంటారు కదా, ఈడెవడరా ఆడంగిలోలాగా పొద్దున్న లెగిస్తే పోయి ఆ పనులు చేస్తాడు అని. ఆయన అంత నమ్మకంగా ఉన్నాడు కనుక ఈ రోజున ఒక పెద్ద రైతు మాదిరి ఆ కుటుంబాన్ని నా తండ్రి పోషిస్తున్నాడు. నా ప్రియమైన మనం చూస్తున్నాం కళ్ళతో. నేనేమంటానంటే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఇక్కడ భోజనాలు వండేవాళ్ళు, ఇక్కడ కడిగేవాళ్ళు, పిల్లలు, ఆడపిల్లలు ఎంతో పరిచర్య చేస్తున్నారు. దానికి తగినటువంటి దీవెన నా ప్రభు అనుగ్రహించడా? అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువుకి పరిచర్య చేయాలి. పరిచర్య చేయుటలో గొప్ప ఆనందం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. యేసు ప్రభు పాదములు కడిగే పరిచర్య చేశాడు. పాదాలు కడిగే పరిచర్య చేసేవాళ్ళు ఉంటే చేయొత్తానండి, ఒక్కళ్ళని ఎత్తుతారా? బాగా చెప్పి నేను భలేవాడు అండి, నేనే కడుగుతానండి. మొన్న ఆయన ఎవడో నిమ్మల రామానాయుడే ఎవడో మంత్రి ఈ పెన్షన్ ఇవ్వటానికి వెళ్ళి ఒక ముసలాయన కాళ్ళు కడిగి దండం పెట్టి ఆయనకి ఇచ్చి వచ్చాడు పెన్షన్. దానిలో మర్మం ఉంది. స్తోత్రం కలుగునుగాక. అది హృదయపూర్వకం కాదు. ఇంక పోయినాక ఎన్ని రకాల మందులు పెట్టుకొని కడుక్కొని ఉంటాడో చేతులు ఆయన. ఆ కాళ్ళు కూడా చండాలంగా ఉండే, వంకరలు తిరిగి ఉన్నాయి, ఏళ్ళు గీళ్ళు మొత్తం మెలకలు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఉంది. కొన్ని కాళ్ళు చూడబుద్ధి కూడా కాదన్నమాట. ఎట్ట తిరిగి ఉంటే ఆ కాళ్ళు గడిగాడు పోయి. పరిచర్య, దేవుని పరిచర్యలో నీవు పాలిభాగస్తుడుగా ఉంటే, పాలిభాగస్తురాలుగా ఉంటే, మార్త ఏం చేసిందంట? పప్పు ఎనిపిందంట, తాలింపు వేసిందంట, మిరగాయలు వేసింది, అబ్బో సొర్రడం చేస్తుంది. మరి ఏమో యేసయ్య పాదాల దగ్గరే కూర్చొని దేవుని మాటలు కుళ్ళు పుట్టింది మార్తాకి.
బోధకుడా అలాగ కూర్చున్నావు, నేను ఒక్కదాన్ని అల్లాడిపోతున్నా, పంపిరాదా అంటే అది ఆ కింద వస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డ, గద్దింపు. నేనేమంటానంటే పరిచర్య నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేయాలి. మోషేకు యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు. వదిలిపెట్టాడు మోషేని, యెహోషువని. దేవుడు ఏం చేశాడు? యెహోషువని మోషే స్థానంలో నిలవబెట్టి లక్షల మందిని నడిపించే నాయకునిగా చేశాడు నా ప్రియమైన. నేను మా పాస్టర్ గారి దగ్గర పరిచారకుడుగా ఉన్నా, నాకేదో ఈ సంఘం వచ్చింది, నాకేదో సేవ వచ్చిందని కాదు, ఎరగకనే ఉన్నా. నా ప్రభు అతనికంటే ఎక్కువ స్థితిలో నన్ను ఉంచాడు. నేను అంటే గర్వించట్లా, చెబుతున్నా. నేను అనేక ప్రాంతాలు తిరిగి అనేక చోట్ల దేవుని పరిచర్య, యూట్యూబ్ పరిచర్య, ఇలాంటి పరిచర్యలు నా ప్రభు జ్ఞానం ఇచ్చి కావలసినటువంటి పరికరాలు ఇచ్చి నన్ను ఆడుకుంటున్నాడు. నేను అంటాను, నీవు ఎరగక పరిచర్య చేస్తే, ఒకని సంచి మోస్తే, ఒకని యొక్క లగేజ్ నీవు మోయగలిగితే, ఒకని భారంలో నీవు బాధ్యత కలిగి ఉంటే, నా ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మోషేకు యెహోషువ పరిచర్య చేశాడు, గొప్ప నాయకుడయ్యాడు. ఏలీ దగ్గర సమూయేలు చిన్ననాడు బాలుడు, సమూయేలు గొప్ప పరిచర్య చేశాడు ఆ మందిరంలో. రే అది పెట్టరా, రే ఇది పెట్టరా, అదే జైరా ఇది జైరా అంటే పరిచర్య చేశారు వాళ్ళు చిన్న వయసులో. ఆ తల్లి కూడా తెచ్చి వదిలిపెట్టింది. ఏమయ్యాడు సమూయేలు? గొప్ప ప్రవక్త అయ్యాడు నా ప్రియమైన దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏలియాకు ఎలీషా పరిచారకుడుగా ఉన్నాడు. ఏలియా చేసిన పరిచర్యకు అంతట్లో రెండంతలు చేశాడు, రెండంతలు అభిషేకం పొందుకున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. నేనేమంటానంటే, నీవు ఏ లాభాపేక్ష తెలవకుండా పరిచర్య చేయి. వాళ్ళందరూ చేయండి, నేనెందుకు ఊడిసేది? వాళ్ళందరూ ఉతకంది, నేనెందుకు ఉతికేది? వాళ్ళందరూ కడగంది, నేనెందుకు గడిగేది? ఒక్కొక్క తల్లి ఆ ప్లేటు కూడా కడగటానికి మనసు రాదు. అది గొప్పతనం కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. మీరు దేవునిలో ఆశీర్వదించాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. మీరు చేయకపోతే ఇంకొకరు చేయకపోతే మరొకరు చేస్తారు. ఎస్తేరో నీ వలన అనుకుంటున్నావేమో, నేను లేకపోతే లేదనుకుంటున్నావేమో. నీవు కాకపోతే సహాయము మరొక చోట నుండి వస్తుంది. కానీ ఇందుకొరకే ప్రభు నిన్ను ఎన్నుకొని రాణిగా నియమించాడేమో ఒక్కసారి ఆలోచించుకోమంటున్నది దేవుని వాక్యం. మొర్దెకై అంటున్నాడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. రెండంతల ఆత్మను పొందుకున్నాడు. మరి నీకు పరిచర్య చేసే మనసు ఉందా? పరిచర్య చేసే మనసు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నేను చెప్పులు కాడ కాపలా ఉన్నా నాకు చాలు ప్రభువా, చెప్పులు ఎవడు దొంగిలించకుండా. నేను అందరికీ మంచినీళ్ళు పోసేది ఉన్నా చాలు ప్రభువా. నేను అందరూ ప్లేట్లు తీసేసిన. సిలోన్ పెంటెకోస్తు సభలు జరుగుతాయి మద్రాసులో. ఏసన్న గారు వెళ్ళాడంట ఆ సభలకి. మొదటి పగలకోవటం అయిపోయింది, భోజనాలు పెడుతున్నారు. గబగబ పరిగెత్తుకుంటా ఆ భోజనం బేషన్ ఉంటుంది కదా, ఆ బేషన్ తీసుకున్నాడు. ఎవరాను బాబు పరిచర్య చేస్తానన్నాడంట. పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా? లేదు. పక్కబా నువ్వు వరకు రాపో అన్నాడంట. భోజనం వడ్డించాలని ఆశపడిపోతే భోజనం వడ్డించేదానికి పనికి రాలేదంట. తర్వాత అనుకున్నాడంట, కనీసం వాళ్ళు తిన్నాక ఆ విస్తరలైనా తీద్దామని కనిపెట్టుకొని కూర్చున్నాడంట. అవే సిలోన్ పెంటెకోస్తు సభల్లో కనిపెట్టుకొని కూర్చొని ఆ మొదటి బంతి అయిన తర్వాత పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇస్తర్లు మడత పెట్టబోతున్నాడంట. ఎంగిలి ఇస్తర్లు తీసేద్దామని. నీకు పరిశుద్ధాత్మ ఉన్నదా? ఇంకా లేదండి. నువ్వు పక్కకు పో, పనికిరా, నువ్వు పక్కకు పో. విస్తరాకులు ఎత్తేయటానికి కూడా పనికిరాలేదు నా ప్రియమైన దేవుని బిడ్డ. అతను అనుకున్నాడు, నేను విస్తరాకులు ఎత్తేసే పరిచర్య చేసినా. ఆయన అనుకున్నాడు, ఆయన చెప్పిన సాక్ష్యాలు, నేను పెద్ద సేవకుని అవ్వకపోయినా
గొప్ప గొప్ప దైవ సేవకులకి పరిచర్య చేస్తే చాలు, వారి బట్టలు ఉతికి వారికి భోజనం వడ్డించి వారి కాళ్ళు బట్టి వారికి మన్ననలు చేస్తే చాలు అనుకున్నాడు. కానీ తన ఆలోచన సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా అడ్డుపడిన విరోధికి అపజయాలే మిగిలేగా. సృష్టికర్త ప్రణాళిక. నీవు అనుకుంటావు నేనెందుకు ఓడచటం, నేనెందుకు కడగటం, నేనెందుకు వండటం, నేనెందుకు చేయటం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దానిలో విలువైన బహుమానం ఉన్నది, విలువైన ఆశీర్వాదం ఉన్నది. నీకు చేతనై నీవు చేయగలిగితే, నీకు సత్వం ఉన్నప్పుడే, కళ్ళుడిపోయినాక, కళ్ళు కనపడకపోయినాక, మోకాలు సహకరించకపోయినాక నీవేది చేయాలన్నా చేయలేవు, దేవుని దీవెన పొందుకోలేవు. అంతమంది ఎగతాళి చేసిన ఆయన ఆ మందిర పరిచర్య చేశాడు. అంటాడు, ఇప్పటికైనా ఓపికంటే నేను ఇదన్నీ చేయాలని ఉందయ్యా నాకు మనసు. ఆయన విడిచిపెట్టలేదండి. ఎప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చి కూర్చుంటాడా ఆ వయసుకి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిచర్య చేసే మనస్సును పెట్టుకున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడే కాదు ఎక్కడైనా ఎవరికైనా సహకరించే మనసు. పెద్దోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, సహకరించిన దానిలో తప్పు లేదు, మందిరంలో పనిచేసిన దానిలో తప్పు లేదు. ప్రభు పనిది, ప్రభు పరిచర్య, ప్రభు ఇల్లిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చివరిదిగా, నాలుగవదిగా, మార్త ప్రభు యొక్క హెచ్చరికకు లోబడింది. నా ప్రియమైన చాలామంది లోబడరు, తిరుగుబాటు చేస్తారు. ఆయన అన్నది నా గురించేనే, నా గురించి ఆయన అన్నదంటే, నన్ను ఉద్దేశించి ఆయన అన్నది, నేను రానుపో. ఎవరిని ఉద్దేశించి సేవకుడు అనడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరిచేయాలని నిన్ను మందలిస్తాడు, వాక్యము ద్వారా నీకు తెలియపరుస్తాడు. అప్పుడు నీవేం చేయాలంటే నిన్ను నీవు సరి చేసుకోవాలి. నువ్వు తిరుగుబాటు చేసి ఎగ్గొట్టి ఇంకొక మందిరానికి వెళ్తే అక్కడ అలాగే ఉండు బాబు, అలాగే ఉండు, సాటుగా తాగు, నువ్వు సాటుగా తాగు, ఒక వారం వచ్చినా ఒక వారం రాకపోయినా బాధ లేదు, నువ్వు ఇలాగనే ఉండు అని ఏ మందిరంలో ఆయన చెబుతారండి వాక్యం? నాకు తెలిసి అయితే ఏ మందిరంలో ఎంత పనికిమాలిన సేవకుడు కూడా చెప్పడు. గద్దిస్తాడు, మందలిస్తాడు, నీకు ఇది పద్ధతి కాదంటాడు. అవసరమైతే బుద్ధి చెప్పి బెత్తెమాడమనింది బైబిల్లో. ఎందుకని నీ కుటుంబం బాగుపడాలి, నీ జీవితం బాగుపడాలి, నీ పిల్లలు బాగుపడాలి. నీవు దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని వస్తున్నావంటే దానికి తగినటువంటి దీవెన నీవు పొందుకొనగలగాలని. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మార్తను ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేక పనులు భారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని గద్దించినప్పుడు మార్త లోబడింది. ఒక్క మాట మాట్లాడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేటి దినాలలో సేవకులు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి హెచ్చరించినప్పుడు లోబడటలేదు. పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూ అనేక మంది సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. భయపడుతున్నాడు సేవకుడు చెప్పటానికి కూడా. అమ్మో వీళ్ళు రారేమో, వీళ్ళు మానుకుంటారేమో, వీళ్ళు వెళ్ళిపోతారేమోనని తిరుగుబాటు చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కానీ మార్త ఒక్క మాట మాట్లాడలా. అరే నేను ఎంత వండుతుంటే, ఎంత చేస్తుంటే, మరి ఇప్పుడు ఆయన ఏం తింటాడమ్మా, మరి ఆయన కోసం కదా చేసింది, ఎట్టంటాడా నన్ను అని మొత్తం పోయి పప్పుచారు దొల్లిలా దొల్లిచ్చింది, పప్పుచారు సాంబారు దొల్లిలా. సరే, మార్త ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందంట. పోయి ఊరే కూర్చున్న దాన్ని పొగిడాడు. అమ్మా నేను ఎట్టపోయినా చర్చికి, ఇంకా నేను అంత సేటు కాల్చుకొని ఒళ్ళు గుల్ల చేసుకొని ఆ కొండలు మోసి ఆ పొయ్యి కాడుని నేను చేస్తుంటే నన్ను అరిచాడు. ఆ పిల్ల మంచిదంట, బాగా తిని ఊనుకొని కూర్చున్న పిల్ల మంచిదంట. నేను బాను చర్చికి బాను ఆయన కాడ అసలు ఆయన కాడ ధర్మమే లేదు అంటారా అనరా? స్తోత్రం కలుగును గాక. కానీ మార్త ఒక్క మాట మాట్లాడలా.
జ్ఞానము కలిగింది. జ్ఞానము కలిగిన స్త్రీ తన గృహమును కట్టుకుంటుంది. నువ్వు పోయేది కాక ఇంకా నలుగురిని మొత్తాన్ని లాక్కొని వెళ్ళిపోయి ఆ సేవకుడిని దుఃఖపరుస్తావు. ఒక సహోదరి, నేనేమన్నానో నాకు తెలియదు, బల్లారాధన రోజు కూర్చొని బైబిల్ తీసుకొని లెగిసి మధ్యలోనే వెళ్ళిపోయింది. అమ్మో, అంత ధైర్యం నేను ఎప్పుడు చేయాల. కనీసం ఆరాధన వరకైనా లేకుండా. అది దుష్టుని యొక్క తలంపు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న తుప్పర పడుతుంటే అందరు తలా ఒక మలాట పట్టుకొని వెళ్తానే ఉన్నారు కోరికి. అక్కడ జారిద్దా జారదా రాయి మీద. అయినా కానీ వాళ్ళని పిలిచిన వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు. అందరూ ఎవడు పాదిన బరాబరా వెళ్తున్నారు. కానీ వాళ్ళ తుప్పర పడకపోయినా నేను కూర్చునే దానికి చూడు ఎంతమంది రాలేదో. అదే ఉత్తమమైంది ఏదో ప్రజలకు తెలవదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఆ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదంట. నేనేమంటానంటే నా ప్రియమైనటువంటి వారలారా, మార్తలో ఉన్నటువంటి సుగుణాలను, మంచి గుణాలు ఉన్నవి, వాటిని మీరు పట్టుకోనండి. వాటి ద్వారా, మార్త ద్వారా అనేకమైన విషయాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వాక్యాలను చూడండి. నా మాటలు కొద్ది సమయంలో ముగించుకొని మనము ప్రార్థన చేసుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదువమ్మా 5-6 వాక్యాలు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? దేవునికి చాలమ్మా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి మందలించిన వాడెవడు? తండ్రి గద్దించిన వాడెవడు? అంతచేత నీవు మర్చిపోతే, నువ్వు అంతచేత అలిగిపోతే, అంత మాత్రాన నీవు తిరుగుబాటు చేస్తే, అంత మాత్రాన నీవు వ్యతిరేకిస్తే నీ జీవితం బాగుపడిద్దా? నీ కుటుంబం కట్టబడుతుందా? ఎక్కడికి వెళ్ళినా రూపాయికి ఎన్ని పావలాలు? 6. ఏ 4 సాయం ఆడైతే 6 అంటారా? ఎక్కడికి వెళ్ళినా నువ్వు మారాల్సింది మందిరాలు కాదు. నువ్వు మార్చుకోవాల్సింది నీ బుద్ధి, నువ్వు మార్చుకోవాల్సింది నీ అలవాటు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ మారదు, ఎక్కడికి వెళ్ళినా వాక్యం మారదు, ఎక్కడికి వెళ్ళినా వాగ్దానం మారదు, ఎక్కడికి వెళ్ళినా హెచ్చరిక మారదు. నేను చెప్పాను కదా, నీ విశ్వాసము జ్ఞానులను బట్టి, రాత్రి మాట్లాడాను కదా, నీ విశ్వాసము జ్ఞానులను బట్టి నీవు ఆధారము చేసుకోనవద్దు. జ్ఞానులు చెప్పాను కదా, మూల మీద ఒక జ్ఞాని ఉంటాడు. ఒక జ్ఞాని ఉన్నాడు. ఇప్పుడు తెరలగట్టి ఇదిగో ఇప్పుడు నరసరావుపేటలో కూడా ఒక తెర కడుతున్నాడు. మిర్యాలగూడెంలో ఒక తెర కట్టాడు. గుంటూరులో ఒక తెర కట్టాడు. ఈ తెరగాడికి పరిగెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే అతను జ్ఞాని మాటలు వింటున్నారు కానీ దేవుని మాటలు వింటలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, రాత్రిగా మాట్లాడాను, చాలామంది వచ్చారు కదా రాత్రి. మీరు జ్ఞానులను ఆధారం చేసుకొని మీ విశ్వాసంలో బలపడకండి. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోనండి. స్తోత్రము కలుగునుగాక. నువ్వు మారాల్సింది అనేక ప్రాంతాలకు కాదు, కానీ ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు దేవుడా లేకపోతే వ్యక్తి దేవుడా? వ్యక్తి దేవుడు కాదు, పూజారి కాదు అన్నటికీ, సేవకుడు కాదు అన్నటికీ. నీ కొరకు కష్టపడి కన్నీరు కార్చి, నీ కొరకు వేదనతో బాధతో మోకాళ్ళ మీద ఉండి మొరపెట్టేవాడిని విడిచిపెట్టి నీవెక్కడికెక్కడికి వెళ్తుంటే ప్రభు చూస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏంట్రమ్మా రావట్లేదంటే ఇంటికే లీడింగ్ ఇస్తున్నారన్న, ఇంటికే వచ్చి లీడింగ్ ఇస్తున్నారన్న అంటుంది ఒక ఆమె. ఇంటికి వచ్చి ఏమి ఇస్తున్నారంట? అరే కొడుకు సావు బతుకుల్లో ఉంటే
గుండెలు బాదుకొని ఏడ్చి కన్నీరు కార్చి ఉపవాసముతో అందరం ప్రార్థన చేస్తే ఆడు బ్రతికాడు. బ్రతికినందుకు కొద్ది రోజులు వచ్చింది. ఈ మధ్య రాకపోతుంటే వెళ్ళి, ఏంటి బిడ్డ రావట్లేదు, ఏంటి కారణం అంటే, అక్కోళ్ళన్నా అక్కోళ్ళు లేదు, ఇంటికి వచ్చి లీడింగ్ ఇస్తున్నారు. లీడింగ్ తీసుకోమ్మా, లీడింగ్ తీసుకొని బర్రని వెళ్ళిపోయా. మరి ఇంకెందుకు? కృతజ్ఞత కలిగి ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. సేవకుడు కడుపు కట్టుకొని మీ కొరకు చేస్తున్న పరిచర్యకు తగినటువంటి రీతిగా మీరు ప్రవర్తించకపోతే ప్రభువుకి మనం తప్పనిసరిగా లెక్క అప్పగించవలసి వస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు వాక్యానికి లోబడాలి. ప్రభువు మనల్ని ప్రేమించుచున్నాడు కనుక గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు. మనం లోబడాలి. మార్త లోబడింది, దీవించబడింది. మరి మనము లోబడగలిగినట్లయితే ఆశీర్వదించబడతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రమయ్యా తండ్రి, మీకు వందనాలు. అనేకులు దినాన రాలేకపోయి ఉన్నారు, అయినప్పటికీ వచ్చిన మిమ్మును బట్టి స్తుతిస్తున్నాను. అమ్మో ముసురు పట్టింది ఈ తుఫాన్లో.